ఉపాధి కోసం ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఓ వ్యక్తి 2 దశాబ్దాలకు పైగా ఏమయ్యాడో తెలియదు. మతిస్థిమితం కోల్పోయి ఎక్కడెక్కడో తిరిగి చివరకు 22 ఏళ్ల తర్వాత తిరిగి కుటుంబాన్ని కలుసుకున్నాడు. బీహార్లోని దర్భంగా జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే, దర్భంగా జిల్లా బిచ్చౌలి గ్రామానికి చెందిన రమాకాంత్ ఝా భార్య 3 ఏళ్ల కుమారుణ్ణి ఇంటి వద్ద వదిలేసి ఉపాధి కోసం హర్యానాకు బయలుదేరాడు. ఈ క్రమంలో అంబాలా స్టేషన్లో రైలు ఆగడంతో మంచినీళ్ల కోసం కిందకు దిగాడు. నీళ్ల బాటిల్ కొని ఎక్కేలోపే ఆ రైలు కదిలిపోయింది. దీంతో అక్కడ్నుంచి ఎలా ఇంటికి వెళ్లాలో రమాకాంత్కు తోచలేదు. అలా తిరుగాడుతూ ఆకలితో అలమటించిన అతడి మానసిక పరిస్థితి క్రమంగా దిగజారిపోయింది. హర్యానా మొత్తం ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరకు తిరుగుతూ రోడ్డు పక్కన దొరికింది తింటూ కాలం గడిపాడు. రమాకాంత్ ఏమయ్యాడో తెలియని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసి పలుచోట్ల గాలించారు. అయినా అతడి ఆచూకీ లభించలేదు. భర్త ఆచూకీ దొరక్క రమాకాంత్ భార్య తల్లడిల్లిపోయింది. అతడి కోసం వెతికి వేసారిపోయిన కుటుంబ సభ్యులు ఆశలు వదులుకున్నారు. అయితే విధి మాత్రం విచిత్రం చేసింది. కర్నాల్ వీధుల్లో తిరుగుతున్న రమాకాంత్ ఆషియానా అనే స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్ రాజ్ కుమార్ అరోరా కంటపడ్డాడు. అతడి గురించి చుట్టుపక్కల వారిని ఆరా తీశాడు. అనేక నెలల తరబడి ఇక్కడే ఉంటున్నాడని స్థానికులు చెప్పారు. దీంతో చలించిపోయిన ఆయన మానవత్వంతో చేరదీశారు. తన ఇంటికి తీసుకువెళ్లి మంచి ఆహారం, వైద్యం అందించారు. 2 నెలల తర్వాత రమాకాంత్ కోలుకోగా గతం గుర్తొచ్చింది. తన వివరాలను చెప్పడంతో దర్భంగా జిల్లా ఎస్పీకి రాజ్ కుమార్ ఫోన్ ద్వారా ఈ విషయం తెలియజేశారు. రమాకాంత్ బతికే ఉన్నట్టు పోలీసుల ద్వారా తెలుసుకున్న భార్య, కుమారుడు ఆనందపడ్డారు. 22 ఏళ్ల సుదీర్ఘ ఎడబాటు తర్వాత బుధవారం తన కుటుంబాన్ని కలుసుకున్నాడు. కుమారుడు 3 ఏళ్ల బాలుడిగా ఉన్నప్పుడు ఇంటి నుంచి వెళ్లిన అతడు యూపీఎస్సీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువకుడిగా చూసి తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. ఇలాంటి ఘటనే కర్నూలులో చోటు చేసుకుంది. 21 సంవత్సరాల క్రితం తప్పిపోయిన అమ్మాయిని గుజరాత్ రాష్ట్రం నుండి తల్లిదండ్రుల చెంతకు చేర్చారు కర్నూలు జిల్లా పోలీసులు. కర్నూలు జిల్లా దేవమాడ గ్రామం నందు గత 10 సంవత్సరాలుగా కట్టా నాగశెట్టి ఆలంపూర్ గ్రామంలో నివసించేవారు. ప్రస్తుతం ఆయన వయస్సు 75 సంవత్సరాలు. నాగశెట్టికి 5వ సంతానమైన కట్టా శ్రీదేవి 14 సంవత్సరాల వయసున్నప్పుడు హైదరాబాద్లో తన అక్క శ్యామల దగ్గరకు వెళ్లినప్పుడు 2001 సంవత్సరం మార్చి నెలలో హైదరాబాద్ రైల్వే స్టేషన్లో తప్పిపోయింది. శ్రీదేవి తల్లిదండ్రులు, అక్క శ్యామల, బావ నాగరాజులు తప్పిపోయిన శ్రీదేవి కొరకు రైల్వే స్టేషన్లో చాలా రోజులు వెతికారు. కనిపించకపోవడంతో హైదరాబాద్ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చినా ఆచూకీ దొరకలేదు. సుమారు వారం రోజుల క్రితం గుజరాత్ రాష్ట్రంలో ఉన్న వడోదరలోని పారూల్ సేవాశ్రమ్ హాస్పిటల్ నుండి కర్నూలు జిల్లా ఎస్పీ గారికి కాలొచ్చింది. శ్రీదేవి పేరు చెప్పి ఆమె ఆలంపూరు మరియు కర్నూలు జిల్లా పేర్లు మాత్రమే చెప్తుందని, శ్రీదేవి ఫోటోను పంపుతాను కనుక్కోమని చెప్పారు. ఈ విషయమై దిశ మరియు స్పెషల్ బ్రాంచ్ పోలీసు వారు సదరు తప్పిపోయిన శ్రీదేవి ఆచూకీ గురించి ఆలంపూర్లో అడిగారు. 10 సంవత్సరాల క్రితం శ్రీదేవి తల్లి సత్యవతి మరణించిందని, ఆ తర్వాత వాళ్ళ అక్క, బావ కర్నూలు జిల్లా దేవమాడ గ్రామానికి మారి అక్కడే ఉంటున్నారని చెప్పారు. దేవమాడ గ్రామంలో విచారించగా ఆమె ఫోటోను చూసి అక్క శ్యామలమ్మ, ఆటో డ్రైవర్గా పనిచేస్తున్న బావ నాగరాజు మరియు తండ్రి నాగిశెట్టి ఆమెను గుర్తుపట్టడం జరిగింది. ఈ విషయమై శ్రీదేవిని కర్నూలుకు తీసుకురావడానికి చట్టపరమైన ఇబ్బందులు కలగకుండా కర్నూలు తాలూకా యూపీఎస్ పోలీస్ స్టేషన్ నందు మహిళ మిస్సింగ్ కేసు నమోదు చేసి ప్రత్యేకంగా ఒక పోలీస్ వాహనాన్ని ఏర్పాటు చేసి శ్రీదేవి అక్క శ్యామల, బావ నాగరాజులతో పాటు మహిళా సబ్ ఇన్స్పెక్టర్, మహిళా కానిస్టేబుల్, దిశ పోలీస్ స్టేషన్ మరియు హెడ్ కానిస్టేబుల్ నాగేశ్వరరావు కర్నూలు నుండి బయలుదేరి గుజరాత్ రాష్ట్రం వడోదరలోని పారూల్ సేవాశ్రమ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న శ్రీదేవి ప్రస్తుత వయస్సు 35 సంవత్సరాలు. ఆమె తన అక్క, బావలను కలిసి గుర్తుపట్టింది. విచారించగా గత 20 సంవత్సరాల క్రితం హైదరాబాద్ రైల్వే స్టేషన్లో తప్పిపోయిన శ్రీదేవి హైదరాబాద్ నుండి రైల్లో అహ్మదాబాద్ చేరిందని, అక్కడ అనాథగా తిరుగుతున్న ఆమెను వడోదరలో ఉన్న మదర్ తెరీసా చారిటీ సంస్థ వారు చేరదీశారని చెప్పుకొచ్చింది.